మా కస్టమర్లకి శ్రేయోభిలాషులకు గృహాది సకల భోగభాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ ప్రైమార్ట్ ప్రాజెక్ట్స్. యలమంచిలి మున్సిపాలిటీలో ఉన్నటువంటి కొత్తపేట రామాలయంకి చాలా విశిష్టత ఉంది. 250 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి దేవాలయము. ఇక్కడ శ్రీరామనవమి సందర్భంగా మనకి రాట మహోత్సవం జరిగింది. వందల మంది భక్తులు ఇప్పుడే రాట మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే శ్రీరామ నవమి రోజు నవమి కళ్యాణం జరుగుతుంది. అది అందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే ఏకాదశి రోజు కూడా కళ్యాణం జరుగుతుంది. వార్షిక కళ్యాణం అని చెప్పి ఏకాదశి రోజు న్యాయవాదులు న్యాయమూర్తుల సమక్షంలో జరిగేటువంటి ఏకైక దేవాలయం భారతదేశంలోనే హిందూ దేవాలయాల్లో గొప్ప విశిష్టత కలిగినటువంటి దేవాలయంలో ఈ రామాలయం తాలూకా గొప్పతనం ఏంటంటే న్యాయమూర్తులు న్యాయవాదులతో నిర్మించబడి పునఃప్రతిష్ఠ చేయించబడినటువంటి దేవాలయం. వాళ్ళ సమక్షంలోనే వార్షిక కళ్యాణం ఇప్పటి వరకు కూడా వందల సంవత్సరాలు బట్టి జరగడం చాలా విశేషము. ఎంతో భక్తి శ్రద్ధలతో వేలాది మంది భక్తులు ఎన్నో వందల రామాలయాలు ఉన్న ఈ రామాలయాన్ని దర్శనం చేసుకోవడానికి వస్తూ ఉంటారు. పుణ్యదినాలలో రామాలయం ఎప్పుడూ కూడా వందల మంది భక్తులతో కిక్కిరిసి ఉంటుంది. ఈ రామాలయం తాలూకా విశిష్టత చాలా గొప్పదని చెప్పి మా పూర్వీకుల నుండి అలాగే పండితులు అందరూ కూడా చెప్తూ ఉంటారు. రాతి కట్టడంతో ఉన్నటువంటి ఏకైక రామాలయం ఇప్పటికీ కూడా దేదీప్యమానంగా వెలుగుతుంది. అందరికీ కూడా భక్తులకి ఎంతో నమ్మకం, అనుకున్న కోరికలు తీరుతాయని చెప్పి ఎన్నో ఆరోగ్య సమస్యలు పరిష్కరించబడతాయని అలాగే వివాహ ఉద్యోగ ఇలాంటివన్నీ కూడా కోరికలు తీరుతాయని చెప్పేసి భక్తుల తాలూకా ప్రగాఢ విశ్వాసము. అందుకే ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఘనంగా కళ్యాణం జరుగుతుంది. కళ్యాణ మహోత్సవానికి ముందుగా జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా పద్ధతిగా కూడా జరుగుతూ ఉంటాయి. రాట కార్యక్రమం కానీ అలాగే పసుపు కార్యక్రమం కానీ అలాగే మనకి శాశ్వతం జరిగేటువంటి అన్ని కార్యక్రమాలు గోరింటాకు పండగ ముక్కులు పండగ ఇలాగ అనేక ఏవైతే జరగాలో ఉత్సవాలు అవన్నీ కూడా పద్ధతిగా జరుగుతూ ఉంటుంది. కళ్యాణం అయిన తర్వాత మళ్ళీ కూడా తోటోత్సవం ఇలాంటి కార్యక్రమాలు కూడా పూర్తి స్థాయిలో చేసేటువంటి ఏకైక రామాలయం. ఇక్కడికి వచ్చే భక్తులు తమ కోరికలు తీరుతాయని చెప్పి భక్తుల తాలూకా విశ్వాసము. అనేకమైనటువంటి పండితులు కూడా ఇక్కడ శాస్త్రోక్తంగా పూజలు జరిపిస్తూ ఉంటారు. కొత్తపేట రామాలయంలో ఈరోజు మన శ్రీరామచంద్ర ప్రభు కళ్యాణ వార్షిక మహోత్సవ సందర్భంగా ఈరోజు కళ్యాణపురాట కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి మన భక్త కోటి జనాలు తరలి వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అదేవిధంగా పురాతన రామాలయమైన మన ఉత్తర ధ్రువం కలిగిన మన యలమంచిలి అనకాపల్లి జిల్లా యలమంచిలిలో ఉన్న రామాలయం ప్రత్యేక ఆకర్షణీయంగా ఏకశిలా విగ్రహంతో ఇక్కడ సీతారాముల వారు మనకు దర్శనమిస్తారు. అదేవిధంగా ఇక్కడ పూర్వీకులు చెప్పిన విధంగా మనకి ఎటువంటి అనారోగ్యాలున్నా వారు పెళ్లి కాని వారు ఎవరైనా ఉన్నా అదేవిధంగా కోరికలు ఉన్నవారు ఎవరైనా వచ్చి ఆ శ్రీరామచంద్ర ప్రభుని మనస్ఫూర్తిగా తలంచుకుంటే కార్యక్రమాలని క్రమ పద్ధతిలో ఒకటిగా జరుగుతాయి. అదేవిధంగా ఈరోజు మన సీతారాముల కళ్యాణ ఉత్సవానికి ఈరోజు వచ్చిన కళ్యాణ రాటపు ముహూర్తానికి వచ్చిన మన కౌన్సిలర్ గారు అయిన త్రినాథ్ గారు అలాగే లంకరాజు గారు లాయర్ గారు అయిన కూన్సెట్ శ్రీనివాస్ గారు వీళ్ళందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఈ కార్యక్రమం ఎంతో జయప్రదంగా ముగించారు. వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ శ్రీరామచంద్ర ప్రభుని ఆశీస్సులు మరీ కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.